పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. గత ఆదివారం రోజున మనం నేర్చుకున్నటువంటి పాఠం నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న దానిలో మనిషికి రోగాలు ఎందుకు సంభవిస్తాయి అన్న విషయాలను మనం నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా దేవుని పిల్లలకు కూడా రోగాలు, వ్యాధులు లేదా ప్రమాదాలు ఎందుకు సంభవిస్తాయి. సహజంగా తప్పు చేస్తే నరుడు తాను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి లేదా తాను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు అన్నది గత వారంలో మనం నేర్చుకున్నాం. ఇకపోతే ఒక వ్యక్తి తప్పు చేస్తే తనను తన కుటుంబాన్ని శిక్షిస్తాడు, మరొక దేశం తప్పు చేస్తే, ఒక పట్టణం తప్పు చేస్తే దానిని కూడా దేవుడు శిక్షిస్తాడు. బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు మనకు కనిపిస్తాయి. ఆ రెండు పట్టణాలను దేవుడు మంటల చేత కాల్చివేశాడు అన్నది మనం చదువుకున్నాం. ఎందుకు మంటల చేత కాల్చివేశాడు? ఒక వ్యక్తి తప్పు చేసినందుక కాదు. ఆ రెండు పట్టణాలలో ఉన్నటువంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు స్త్రీ పురుషుడన్న భేదం లేకుండా కామాంధులుగా మారిపోయారు గనక ఇక ఆ చెడు అనేది ప్రజల మధ్య ఉండకుండా తుడిచివేయాలనుకున్నాడు, తీసివేసాడు. ఇలా తప్పును బట్టి, అంటే మనిషి చేసిన తిరుగుబాటును బట్టి శిక్షిస్తున్నాడు అన్నది మన గత వారంలో నేర్చుకున్నటువంటి విషయాలు. మరి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలకు ఎందుకు సంభవిస్తున్నాయి? దేవుని పిల్లలకు వ్యాధులు రావడం లేదా? దేవుని పిల్లలకు రోగాలు రావడం లేదా? దేవుని పిల్లలకు ప్రమాదాలు సంభవించటం లేదా? మరి ఎందుకు సంభవిస్తున్నాయి? దీని వెనకాల జరుగుతుంది ఏంటి? అంటే దేవుని పిల్లలు కూడా తప్పు చేస్తున్నారన్నా? ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి విషయాలు అన్నది ఒక్కొక్కటి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మీకు చెప్పాను గత వారంలో, దేవుని దూషించాలంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురు లేదా ఒక 5గురు 6గురు భేదవాళ్ళుగా ఉండడం, భేదత్వంలో సరైన ఇల్లు లేకపోవడం వలన, సరైన గుడ్డలు లేకపోవడం వలన, తినడానికి భోజనం లేకపోవడం వలన దేవుని దూషిస్తారు. ఇక 2, తమ శరీరానికి వచ్చేటువంటి రోగాలను బట్టి, వ్యాధులను బట్టి దేవుణ్ణి దూషిస్తారు. ఇప్పుడు మనం భవిష్యత్తులో గతంలో దూషించారా లేదన్నది, గతంలో ఏవైనా దేవుణ్ణి అన్నారా లేదన్నది మీకు తెలియాలి. ఎందుకంటే మాట ద్వారా అంటే బయటకు వినపడుతుంది, మనసులో అనుకుంటే నీకు నాకేం వినపడదు, దేవుడికి వినపడుతుంది. ఒకవేళ గతంలో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వచ్చినటువంటి శ్రమలను బట్టి ఎక్కడైనా మనం దేవుని ఏదైనా అనున్నామా? లేదా ఇంకా భవిష్యత్తులో ఇంకేదైనా జరిగితే, ఇప్పటి వరకు చక్కగా ఉన్నాం, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనా జరిగితే మనం ఏదైనా అనొచ్చా దేవుణ్ణి అన్న విషయాల గురించి ఆలోచిద్దాం. బైబిల్లో మనకి యోబు గారు కనబడతారు. ఈ యోబు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే తనకు కూడా రోగం వచ్చింది కదా. తనకేమొచ్చింది? ఆయనకు కూడా రోగం వచ్చింది.
ఏంటి ఆ రోగం, ఆ రోగం ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయంలో అది రావడానికి కారణం ఏంటో చెప్తున్నాడు చూడండి. అంటే యోబు గారి జీవితంలో తనకు సంభవించినటువంటి, తన జీవితంలో ఎదురైనటువంటి అనేకమైన సందర్భాలను తన నోట పలుకుతూ ఉంటాడు. అందులో యోబు గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలలో ఒక విశేషమైన సందర్భాన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఏంటి ఆ సందర్భాలు? అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడుచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని శరీరాన్ని నువ్వు ఒకవేళ మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. ఎప్పుడు వెళ్తాడంట మనిషి దేవుని దగ్గర నుంచి? అంటే మనిషి దేవునికి ఎప్పుడు దూరం అవుతాడు? ఎప్పుడు దూరం అవుతారు? ఈరోజు మనకు అంతో ఎంతో వాక్యం అర్థమైంది కనుక మనం ఏదొచ్చినా తట్టుకోగలుగుతున్నాం. ఇక కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి, జ్వరం వచ్చినా దేవుడి మందిరానికి రారు. ఏంటంటే మాకు ఈ శాపం అంటాడు. ఇంకో కొద్దిమంది ఉంటారు, ఇంకేదైనా జరిగిందనుకోండి ఇక అసలు కనపడరు. కానీ ఇక్కడ యోబు దేవుణ్ణి విడిచిపెడతాడు అని అపవాదం అనుకుంది, కానీ విడిచిపెట్టాడా? ఎందుకు విడిచిపెట్టడం లేదు? తనకు తెలుసు. ఒక విషయం ఏంటంటే యోబు గారి జీవితంలో ఒక చిన్న తప్పు కూడా మనకు ఎక్కడ కనిపించదు. ఆయన జీవితంలో ఎక్కడ ఒక చిన్న తప్పు ఒక మాటలో కానీ ఆలోచనలో కానీ ఎక్కడ కనిపించదు. ఒకవేళ మన గురించి మనం ఆలోచిస్తే మన ఆలోచనలో ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటాం? మన ఆలోచనలో ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటాం? పోనీ క్రైస్తవుల గురించి ఆలోచిస్తే ఎన్నిసార్లు వాళ్ళు మాట ద్వారా దేవుని దూషించుంటారు? లేదా ఆలోచన ద్వారా ఎన్నిసార్లు దేవుని దూషించుంటారు? దూషించరా? చాలామంది దూషించుంటారు. ఆలోచనే కదండి. కానీ యోబు గారి జీవితంలో ఆలోచనలు కూడా కనీసం దేవుని దూషించినట్టుగా కనిపించదు. కానీ అతని శరీరానికి వచ్చినటువంటి రోగం చూడండి. భక్తుడికి ఏమొచ్చింది? ఇప్పుడు యోబు గురించి ఏమన్నట్టు మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథంలో ఈ మొదటి అధ్యాయం ఆయన గురించి చదువుతున్నప్పుడు మొదటి వచనంలోనే యోబు యొక్క జీవితాన్ని ఆ 4 మాటల్లో పూర్తిగా చెప్పి ఇక తన జీవితం ఏంటో తెలియజేస్తూ ఉంటాడు మొత్తం. ఆ ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం ప్రారంభోచనం నుంచి ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు. అంటే యథార్థవంతుడు అంటే ఎలా చెప్పగలుగుతాం అని అంటే, పిల్లలు తప్పు చేశారు అనుకోండి, మన పిల్లలు కనుక వెనకేసుకురావడం కాదు, పిల్లలు చేసిన తప్పును 10 మంది మధ్యలోనైనా నా కొడుకు తప్పు చేశాడని ఒప్పుకోవడమే యథార్థత. తప్పును కూడా కప్పిపుచ్చుతున్నవారంటే, చాలామంది గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఏమా మీ అబ్బాయి మందు తాగుతున్నాడని ఎవరితో మీరు చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటుంది ఆ మహాదేవత? మా అబ్బాయి తప్పు చేయడండి, అసలు మందు ముట్టుకోడండి మావుడు అని అంటుంది. ఒకవేళ ఇప్పుడు అదే తప్పు అవతల వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దాన్ని స్వీకరించి, ఏంటి నువ్వు మందు తాగుతున్నావు, పలానా వ్యక్తి నాకు చెప్పాడు, పలానా దగ్గర కనిపించామంటే నిలదీసి అడుగుతుందా? అంటే ఎందుకు నిలదీసి అడగలేదు? తప్పును ఏం చేస్తుంది అనమాట, కప్పబెడతారు. ఆ చిన్న తప్పు తర్వాత ఏమైపోద్ది? చాలా పెద్దదవుతుంది.
కుటుంబంలో కలహాలు తీసేదిగా కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కూడా పోయే పరిస్థితి వస్తుంది. అందుకని దేనినైనా చిన్నదైనప్పుడు తుంచాలి. కానీ యోగు అలాంటి విషయాలకు వస్తే నిర్మోహమాటంగా తప్పు చేస్తే తప్పే అని చెప్పగలిగిన వాడు. యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది ఆయన జీవితం. మన జీవితం ఏంటి? మనం చదువుకుందాం మన జీవితాన్ని అక్కడ పెట్టి. ఇప్పుడు నా పేరు పెట్టి చదువుతాను. అక్కడ ఏమని చదువుతానో చూడండి. మంగళగూడలో మహేష్ అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు కాదు. నెక్స్ట్ ఏముంది? అన్యాయస్తుడు. దేవుడు అంటే భయం లేదు. చెడుతనాన్ని విసర్జించిన వాడు కాదు, చెడుతనాన్ని కోరుకున్నవాడు. మనదన్నమాట ఈ జీవితం. అదే యోగ జీవితం అయితే. అంటే దేవుడు ఎంత యథార్థంగా తన కొడుకు గురించి రాయిస్తున్నాడు చూడండి. అంటే మన గురించి కూడా అలాంటి భక్తి జీవితం ఒకవేళ ఉంటే, ఒక మాట చెప్పాలంటే, మనలో బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి ఎన్నిసార్లు ఆ తప్పులు దొరిలాయో మనకు తెలుసు. చేయలేదా తప్పులు? తప్పని కానీ ఏదో అనుకోకండి. ఒక అబద్ధం ఆడటం, ఒక తప్పుగా ఆలోచించుకోవడం, ఒక మోసపూరితమైన మాట అనడము, అపార్థం చేసుకొని ఏదో ఒక మాట అనడం. చేయలేదు ఇవన్నీ? చేసాం. కానీ దేవుడు అతని గురించి రాయిస్తూ ఏది కూడా అతనిలో లోపం కనిపించలేదు అన్నాడు. కానీ అలాంటి ఆయన శరీరం ఏమైపోయిందట? ఇప్పుడు 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చెప్తున్నాడు. 5వ వచనంలో, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చూసారా? అప్పుడు వెంటనే దయ్యం ఏమైపోయింది చూడండి. 6వ వచనంలో, అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దు కానీ సెలవిచ్చెను. కాబట్టి అపవాది వెళ్ళిపోయి. ఇక్కడ యోబు గారి శరీరాన్ని మొత్తింది ఎవరు? దేవుడేనా? యోబు గారి శరీరానికి, లేదా ఆయన శరీరం అంతా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తింది దేవుడా, దయ్యమా? ఎవరు మొత్తారనుంది అక్కడ? దేవుడు ఆజ్ఞాపిస్తే దయ్యం వచ్చి ఆయన శరీరాన్ని ఏమైపోయింది? మొత్తింది. యెహోవా సన్నిధి నుండి అపవాది బయలు వెళ్ళిపోయి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును దయ్యం మొత్తింది. చూడండి. అంటే ఒక భక్తిపరుడికి ఎవరి వలన శరీరం బలహీనమైపోతూ ఉంటుంది? ఎవరి వలన? దయ్యం. అంటే ఇక్కడ యోబు గారి శరీరం అంతటిని కూడా కురుపులతో, ఆయన ఎముకలు నొప్పులతో, తీరని బాధతో బాధపడేటట్టుగా చేసింది దయ్యం. ఒక విషయం చెప్పమంటారా? శరీరానికి ఏది సంభవించినా నొప్పి ఎవరికనమాట? శరీరానికా? నొప్పి ఎవరికి? శరీరానికి కాదు. ఎవరికి? ఆత్మకి. శరీరం బాగానే ఉంటుంది పైన, దానికి కురుపులు ఉంటాయి, దానికి జ్వరం వస్తుంది, దానికి నొప్పులు ఉంటాయి. కానీ వీటన్నిటిని ఓర్చుకునేది ఏంటది? ఆత్మ. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, నరుని వ్యాధి వాని ఆత్మను ఓర్చును. అంటే శరీరానికి కలిగినటువంటి ప్రతి రోగాన్ని లోనున్నటువంటి ఆత్మ బాధపడిపోతూ ఉంటుంది. ఆ విషయం చెప్పమంటారా? బాగా తిన్నాం అనుకోండి, బాధ ఎవరికి? బాగా తింటాం మనం, బాగా తినేసి కూర్చుంటాం. ఇబ్బంది ఎవరికి? శరీరానికా? ఆత్మకి. అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. అరే ఎందుకురా అంత తిన్నావు, అర్జెంటుగా వెళ్ళిపో, స్ప్రైట్ తాగురా, ఒక బిస్లరీ సోడా తాగురా.
ఎవరు? ఆత్మ సూచనలు ఇస్తుంటుంది లోన. మనం ఏమైపోతుంటాం, కూర బాగుందనుకోండి, రెండోవాడు కొంచెం లాగిచ్చేస్తూ ఉంటాం. అది మన బాధ. తినేయాలి కానీ ఎంత తిన్నా అదే కూర తినేస్తూ ఉంటాం అనమాట. కానీ మనం తిన్నదంతా కానీ మన శరీరం ఏదైనా అనుభవించేది ఏంటిదంటే ఆ బాధని ఆత్మ. అందుకనే పాపం ఆత్మ లోనుండి ఏమనుకుంటుంది అనమాట, వాడు ఎక్కువ తినకరా అంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, శరీరం ఎక్కువ తినాలనుకుంటుంది. ఎందుకంటే శరీరానికి తిండి మీద ఆశ ఎక్కువ, ఆత్మకేమో అన్నిటినీ సమానంగా తినాలనేది ఆత్మ, తన ఆశ అదనమాట. అందుకనే తిండి తినేవాడి గురించి ఏమని చెప్తాను, నువ్వు ఎక్కువగా తినకు, ఎక్కువ తినేవాడు అయితే మాంసాన్ని ఎక్కువ తినేవాడైతే గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు. అవునా? మనం పెట్టుకుంటామని చెప్పండి, ఎక్కువగా తింటాం అంతే. అంటే శరీరంలో సంభవించే ఏదైనా దాని బాధను ఓర్చేది ఏంటి అంటే ఆత్మ బాధపడుతుంటుంది లోన. ఇక్కడ యోబు గారి విషయాలు అదే జరుగుతుంది. లోన ఆత్మగా యోబు బాధపడుతున్నాడు తన శరీరానికి సంభవించినటువంటి ఆ రోగాన్ని బట్టి. కానీ ఎక్కడైనా దేవుని దూషించినట్టుగా యోబు గారి జీవితంలో మనకు కనిపించదు. ఒక విషయం చెప్పమంటారా, మనకి ఏదైనా సంభవించింది అంటే అది ఎందుకు సంభవించింది? ఒకవేళ తప్పు చేస్తే తప్పును బట్టా, లేదు తప్పు చేయలేదు. తప్పు చేయకపోతే ఎందుకు సంభవించింది? మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి కొన్ని జరుగుతుంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి కొన్ని మన పట్ల జరుగుతుంటాయి, మన పట్ల, మన కుటుంబం పట్ల. అప్పుడు దేవుని విషయంలో నిలబడటం అనేది గొప్ప భాగ్యం. అది చాలా గొప్ప భాగ్యం. అది బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. మరొక ఆయన బైబిల్లో మనకు కనబడతాడు, ఆయన హిజ్కియా గారు, తెలుసు కదా. హిజ్కియా అనే రాజు. ఆయన నిజంగా ఆయన జీవితాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 33వ అధ్యాయంలో ఎంత మంచి మాట ఆయన గురించి మాట్లాడాడో ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం ఆ చివరి భాగాల్లోనికి వెళ్ళిపోతే తన గురించి మాట్లాడినటువంటి మాట చాలా అద్భుతమైన మాట. 32వ వచనం చూడండి. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథం 33వ అధ్యాయం 32వ వచనంలో 33వ అధ్యాయం 32వ వచనంలో హిజ్కియా 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 32వ వచనం. హిజ్కియా చేసిన ఇతర కార్యములు గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యేషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమునందును రాయబడి ఉంది. అంటే ఎవరి గురించి రాయబడింది? ఇక్కడ హిజ్కియా అనే తన జీవితం భక్తిగల జీవితం అని ఎవరు రాయించారు? ఇక్కడ కూడా దేవుడే రాయించాడు. అంటే అతను భక్తిగల జీవితం అని తెలిసి నిజంగా అతను మంచి ప్రజలను పరిపాలించిన మంచి పాలకుడు. యూదా రాజు కదా హిజ్కియా అంటే యూదులను పరిపాలించే విషయంలో చాలా గొప్ప పరిపాలకుడు. మొహమాటము లేనివాడిగా, యథార్థవంతుడిగా, దేవుని ఆజ్ఞలకు లోబడి ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నేను నమ్మిన దేవుని ఎదుట న్యాయవంతుడిగా కనపడాలన్నది ఇక్కడ హిజ్కియా గారి యొక్క ఆలోచన. నిజంగా తన జీవితంలో దేవుని కొరకు చేసినటువంటి సాహసాలు చాలా గొప్పవి. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలుకి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి తెలుసా? నిర్గమకాండం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనంలో ఏమి ఇచ్చాడో ఒక ఆజ్ఞను మనం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను ఇస్తూ మీరు వారి దేవతలకు అనగా అన్య దేవతలకు సాగిలపడక వాటిని పూజించక అన్న మాట ఉంది చూడండి. అంటే జీవము గల దేవుడు అంటే ఆకాశాన్ని భూమిని చేసిన దేవునికి తప్ప
ఇక మీరు దేనికి మొక్కకూడదు. మీరు వెళుతున్నటువంటి ఆ పాలు తెలుగు ప్రపంచ దేశంలో అన్య దేవతల యొక్క దేవులను మీరు పూజింపకూడదు అని అన్నాడు. కానీ ఇశ్రాయేలీలైన వారు రాజులు సైతం బలిపీఠాలను కట్టి వాళ్ళకు మొక్కుతారు. అప్పుడు ఆ బలిపీఠాలన్నిటినీ పడగొట్టి ఇశ్రాయేలుల దేవుడు గొప్పవాడని యెరూషలేములో చాటింపు చేస్తాడు ఈయనే. అలాంటి భక్తిపరుడు, ప్రజలను పరిపాలించేవాడు, నిస్వార్థంగా సేవ చేసినటువంటి హిజ్కియా గారికి ఆయనకి ఏమొచ్చిందని చదువుకుంటాం మనం. ఆయనకి ఏమొచ్చిందట హిజ్కియా గారికి? 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం ప్రారంభోచనం మనం చదువుతున్నప్పుడు ఆయనకు సంభవించింది ఏంటి? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభోచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఎవరికి వచ్చింది రోగం? భక్తిపరుడికా భక్తిహీనుడికా? ఎవరికి వచ్చింది? ఇప్పుడు రోగం వచ్చింది కనుక హిజ్కియాను భక్తిపరుడా భక్తిహీనుడా? ఏమంటే రోగం వచ్చింది కనుక ఎలాగైనా ఇతను భక్తిహీనుడే అని అందామా? అనలేం కదా. ఎందుకు? ఆయన జీవితం భక్తిగల జీవితం అని దేవుడు చెప్తున్నప్పుడు, ఆయన భక్తిగల జీవితంలో ఆయనకు వచ్చినటువంటి ఆ రోగం భక్తిహీనతను బట్టి వచ్చింది కాదు, భక్తిని బట్టి వచ్చింది. అంటే దేవుని పిల్లలకు రోగాలు కూడా వస్తాయా? వస్తాయి. కానీ రోగం ఎందుకు వచ్చింది? మనల్ని పరీక్షించడానికి వచ్చిందన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన కుటుంబంలో ఏది సంభవించనివ్వండి, నేను ఒక భక్తుణ్ణి, నా భార్య భక్తిపరురాలు, నా పిల్లలు భక్తులు, అయినా నాకు ఇది సంభవించింది అని అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్ష? నాకు ఎందుకండి పరీక్ష? దైవ కుటుంబంగా దేవుని కోసం భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా నేను ఉంటే నాకెందుకు పరీక్ష? నాకు అవసరమా? అవసరమే. పరీక్ష అనేది మనకు అవసరమే. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు మనం ఏమంటాం? దేవుడి కోసం నమ్మకంగానే ఉంటాం. కానీ రోగము, వ్యాధి ఇవి వచ్చినప్పుడే కదా దేవునిలో మనం ఎలా ఉంటున్నామో తెలుస్తుంది. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారండి. బైబిల్లో రోగం వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజుగా ఒక ఆయన ఉంటాడు. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇదే 2వ రాజుల గ్రంథంలో. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలీలకు రాజు ఇతడు అహజ్యా అని ఆయన. ఏమంటే ఇశ్రాయేలీలు అంటే ఎవరిని మొక్కాలి, ఎవరిని పూజించాలి, ఏదైనా సంభవిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే యెహోవా దగ్గరకు, అంటే ప్రవక్త దగ్గరకు వెళ్ళాలి. ఒక ప్రవక్త దగ్గరకు వెళితే తను చేసినటువంటి తప్పిదము ఏంటో, తను ఇంకెలా బ్రతకాలో అన్నది ప్రవక్తకి దేవుడు చెబితే దాన్ని బట్టి తన జీవితాన్ని సరి చేసుకుని బ్రతకాలి. కానీ ఇక్కడ అహజ్యా అనే రాజు ఏమైపోయాడు తెలుసండి? ఒక ప్రమాదంలో పడ్డాడు. ఏంట ప్రమాదం? అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయ్యాడు. ఎక్కడి నుంచి పడ్డాడంటే పాపం కిటికీ మించి పడ్డాడు. మరి కిటికీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మనోడు? మీరు మళ్ళీ అంటున్నాడు చూడండి, రోగి అయ్యి తన దగ్గర ఉన్నటువంటి దాసులతో చెప్తున్నాడు, మీరు ఎక్రోను దేవత యొగు బయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి? ఇశ్రాయేలీలలో ఒకవేళ ఏ రాజుకైనా ఏదైనా సంభవించినా అతడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక ప్రవక్త దగ్గరికి వెళితే ఆ ప్రవక్త దేవుడికి చెప్తే దేవుడు మరలా ప్రవక్తకి విషయం చెప్తాడు, అప్పుడు మరలా రాజుకు చెప్పాలి. కానీ ఇక్కడ ఈ అహజ్యా అనే రాజు ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి? బయల్జెబూల్ దగ్గరికి పంపిస్తున్నాడు. ఈ దేవత ఎవరు? ఎక్రోను దేవత. కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉంటాయండి, ఇంట్లో ఏదైనా జరిగిందనుకోండి, వచ్చి ఆ సేవకుడి దగ్గరకు వచ్చి సంఘంలో ఉన్నారు కనుక, ఏమన్నా మాకెందుకు ఇలా జరుగుతున్నాయి అడగరు. అరే నన్ను పిలిపిండ్రు, ఎవరిని? ఇప్పుడు ఎవరిని పిలిపియాలి?
ఒక క్రైస్తవ కుటుంబంలో ఏదైనా జరిగితే ఒక సేవకుడి దగ్గరికి రా, ఏం జరిగిందో చెప్తాడు. వెంటనే నలకొని పట్టుకొని ఎవడో అని తీసుకొచ్చి అర్ధరాత్రి వేళ కోలు కోసి కుక్కలను కోసి పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, తప్పది. అలా చేసి అంటే అసలు క్రైస్తవులే కాదు. ఎవరైనా క్రైస్తవులుగా ఎప్పుడైనా ఏదైనా జరుగుతుందని అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే క్రైస్తవులు కూడా బాబాలు ఉంటారండి. క్రైస్తవులు కూడా ఎవరుంటారు? బాబాలు ఉంటారు. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేమో కుంకుమ నీళ్ళు చల్లుతూ వాడు అన్ని లోటాలో కొన్ని నీళ్ళు పోసుకొని ఏసి రక్తం ఇంటి చుట్టూ చల్లుతూ ఉంటాడు. ఈయన బాబాయ్ ఆయన బాబాయ్, ఈయన దొంగ ఆయన దొంగే. కానీ క్రైస్తవ కుటుంబాలు ఏదైనా సంభవిస్తే ఎప్పుడైనా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళితే ఆ కుటుంబం శాపానికి లోనవుతుంది. కానీ ఒక సేవకుడి దగ్గరకు వచ్చి అడగాలి. అడిగితే మీరు చేస్తున్న తప్పేంటో ఖచ్చితంగా సేవకుడు చెప్తాడు. అది యథార్థపరుడైతే. మిగతా వాడైతే నీకేంటమ్మా దేవుడిని ఆశీర్వదిస్తాడు అంటాడంతే. జరిగిన తప్పు చెప్పాలి కదా. ఇప్పుడు విషయం మనం ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాం. ఈ కుటుంబాల్లో నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. ఇక్కడే ఉంటాం కనుక మీరేం చేస్తున్నారో నాకు తెలియదా? తెలిసినప్పుడు ఒక ప్రమాదం మీకు జరిగినప్పుడు ఎందుకు జరిగిందో ఎవరు చెప్పాలన్నమాట? ఇప్పుడు నేను ఇంటికి వచ్చి పని కట్టుకొని వచ్చి నీకు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసా అని నేను చెప్పకూడదు. నువ్వేం చేయాలి? నాకు ఇలా జరుగుతుంది కొన్ని సంవత్సరాల పాటు, ఏంటి పరిస్థితి అన్న మా దగ్గరకు వస్తే మేము చెప్తాం. ఇక మా దగ్గరికి ఎందుకు 2 కొబ్బరికాయలు 4 నిమ్మకాయలు పట్టుకొని పోయావనుకో, గట్టే పోతాయి ఇటు రావిగా. ఇక్కడ ఉన్నావు నిష్ప్రయోజనం. దేవుని మీద నమ్మకం ఉండాలి. వీడికి నమ్మకం లేదు, రాజుకి నమ్మకం పోయింది. నమ్మకం పోయి ఎవరి దగ్గరికి పోతున్నాడు? అన్య దేవతల దగ్గరికి పోతున్నాడు. అన్య దేవతల బొమ్మన్నాడా నేను? ఇన్ని విషయాలు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదంటే నీకు వాక్యం ఎక్కటం లేదన్నమాట. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇంకా చెప్పమంటారండి? మళ్ళా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను వింటున్నాను ఈ చేతబడులు, ఈ మంత్రాలు, ఇవన్నీ ఈ బజార్ను బాగా చెప్పుకుంటున్నారు. బయట మైక్ వస్తుంది కదా. ఇది ఎలా ఉండాలంటే నిజంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పవలసిన మాటలు ఇవి. ఈ క్రైస్తవ్యానికి కదా అందరికీ. అసలు చేతబడులు లేవని బైబిల్లో చెప్పి మనం ఇంతగానో మొత్తుకుంటున్నా మళ్ళీ బయటకు వెళ్ళిపోయి చేతబడులు ఉన్నాయని చెప్తారు. ఉన్నాయా? క్రైస్తవులు కూడా అసలు చేతబడులు అన్నవి బైబిల్ సమర్థించదా లేవని మనం చెప్తుంటే, పోనీ వాక్యం తెలియని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి వాక్యం తెలీదు. ఎవడైతే చేతబడులు ఈ మంత్రాలు ఉన్నాయని ఎవరైతే నమ్ముతారో, ఈవెన్ క్రైస్తవులు కూడా, అటు బోధకుడైనా ఎవరైనా సరే లేవని బైబిల్లో ఉన్నాయని చెప్తున్నాను, వాడు బైబిల్ పూర్తిగా తెలియదని అర్థం. ఇప్పుడు ఇంతగా మనం ఇక్కడ కూర్చొని చెప్తున్నాం కదా, ఎవరైనా ఎప్పుడైనా అంటే చేతబడులు లేవంటున్నారు, మరి ఎలా లేవంటావు, కనీసం మాకు చెప్పండి అని ఎవరైనా చదువుతారా? మనం ఇది చెప్పాలి. మనకేం అవసరం? నీకు రోగంతో నువ్వు బాధపడతావు, నువ్వు మా దగ్గరికి వస్తే బాగు చేస్తాం. లేదు రోగంతో చేస్తానంటే చాలు, మాకేంటి? కానీ చేతబడులు అనేవి లేవు. ఒకవేళ ఉన్నాయి అని ఎవరైనా అంటే బైబిల్ను బట్టి బైబిల్లో నుంచి చూద్దాం. లేవు. నమ్మకండి, అబద్ధాలు నమ్మకండి, ఈ పదాలు ఉపయోగించకండి. చేతబడులు, మంత్రాలు, ఎవడో ఏదో చేస్తున్నాడు, ఎందుకండి అవన్నీ పనికి మాలిన మాటలు. అవన్నీ వదిలేయండి. మీరు కూడా క్రైస్తవులుగా మీరు అలాంటివి నమ్మకండి, అలాంటి ప్రకటన చేయకండి, అలాంటి మీ మనసులోండి తీసేయండి. ఇక్కడ దేవుని కుమారుడుగా ఉండి ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న రాజు ఏంటి అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడిని ఎందుకు వదిలేసావు? దేవుడు అర్థం కాలేదా? నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు? ఆకాశ మహాకాశాలను కలుగజేసిన ఆయన, ఈరోజు మనం అనుభవిస్తున్న సమస్తాన్ని చేసిన ఆయన, నీకు శరీరాన్ని ఇచ్చిన ఆయన, నీ కుటుంబాన్ని నిలబెట్టిన ఆయన, ఆయన్ని వదిలేసి అన్య దేవతలతో నీకేం పని? పోనీ లేని వాటి గురించి నీకేంటి ఆలోచన? వద్దు. ఇవి క్రైస్తవ కుటుంబాలకి, ఇవి దయ్యాలకు కుటుంబాలు ఇవి. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అండి ఇదే బాటలో ఉన్నారు. తప్పది. మనం చెప్పాను కదా, అక్కడ వాక్యం చెప్పడానికి వస్తున్నాడు ఒక పాస్టర్ గారు, చెప్తున్నాడు చివరిలో చేతబడి శక్తులు, దయ్యాలు మీలో ఎవరికైనా మా దగ్గరికి రాని అంటున్నాడు. అసలు లేవు బైబిల్లో. లేని వాటిని చెప్పి మోసగిస్తున్నారు అందరినీ. ఇది మోసగిస్తున్నారని మనం చెప్పామనుకోని వాళ్ళు తిడతారని చెప్తారు. మనం తిడుతున్నామా? ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించకూడదా? ఏమంటే ఒక మాట చెప్పి మెత్తగా చెప్తే ఎవడు వింటాడండి? భార్యకు మెత్తగా
అమ్మ అని భార్యని, ఒక ఆయన ఉన్నాళ్ళండి తెలిసిన అమ్మి అంటాడు. ఎవరిని? మమ్మీ. ఎవరు? భార్య మమ్మీయా? భార్యని పిలుచుకోవచ్చుగా, భార్యకి పేరు ఉంటుంది, పేరు పెట్టచ్చుగా. మమ్మీ అంటే మమ్మీ కాస్త అయిపోయి నెత్తెక్కింది. నెత్తెక్కిన మమ్మీ దిగిద్దా? ఇక దిగదు. ఇప్పుడు మమ్మీ అన్నా దిగదు, అమ్మి అన్నా దిగదు, ఇక ఏదన్నా ఇక దిగదు. ఎందుకు? భార్యని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు, పిల్లల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. అమ్మి, మమ్మీ, డొక్క, డోలు వద్దు ఇవన్నీ. నీకు ప్రేమ ఉంటే తినేవైనా తీసుకొచ్చి పెట్టు, నీకు ప్రేమ ఉంటే కట్టుకునేవంటే ఇవ్వు. మమ్మీకి మీరు పనికిరావు ఇవన్నీ. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాను. ఎందుకంటే మెత్తగా చెప్తే వినడానికి సంగతి బైబిల్ని బట్టి నేను నేర్చుకున్న విషయం. మెత్తగా ఎవరికి చెప్పను. మా ఇంట్లో కూడా చాలా కఠినంగా ఉంటానండి. మా అమ్మైనా, మా నాన్నైనా, గౌతమి అయినా, ఇంకెవరైనా మా నోటి నుంచి మాట వచ్చిందంటే కొంచెం భయంగానే ఉంటుంది. అంటే మెత్తగా అస్సలు చెప్పొద్దు. ఎన్రో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి మెత్తగా చెప్పాలి? మీకు మెత్తగా చెప్పాలా? చెప్పాలి మెత్తగా. పోనీ బయట ఉన్న వాళ్ళకి మెత్తగా చెప్పాలా? ఎవరికి మెత్తగా చెప్పొద్దు. ఇక తప్పు చేసేవనైతే ఖచ్చితంగా ప్రజల మధ్య కడిగేయడమే. ఇక అందుకని మైకు అందరికి వినపడుతుంటుంది. ఇంక ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళ దురదృష్టం ఏంటంటే యాప్ చెట్టు మీద మైక్ లేదు, లేకపోతే ఇంక బాగుండు. అంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పేవాడు ప్రజల మధ్య ఉండాలి. ఉన్నాడా? చెప్పండి. అలాంటి వాళ్ళు కావాలండి. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పాలి, లేకపోతే ప్రజలు మారరు. ఇక్కడ వాడు చేసిన తప్పది. అప్పుడు ఏలి ఎదురయ్యాడు. చూడండి ఏమని చెప్తున్నాడు 3వ వచనంలో. ఇశ్రాయేలు దగ్గరకు రాలేదుగా. అప్పుడు యెహోవా దూత తిప్సీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగకుండగా దిగి రాకుండా నీవు నిశ్చయంగా చచ్చిపోతావు. నువ్వు మంచం కూడా దిగవరు అన్నాడు దేవుడు. నువ్వు మంచం ఎక్కిన మంచం మీద అదే రోగంతో చస్తావు అన్నాడు. చచ్చాడు. ఎందుకు? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోలేక, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక, కళ్ళ ముందు కనపడుతున్న అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోయి విచారిస్తావా? నువ్వు ఎక్కిన మంచం దిగవని ప్రవక్తను పంపించి చెప్పాడు. చచ్చాడు. అదేనండి. అందుకనే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. భయం, ముందు దేవుడు అంటే భయం, భక్తి కలిగి ఉండండి. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ హిజ్కియా గారితో చెప్తున్నాడు. ఏమని? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు కనుక బ్రతకవు. అంటే మరణం అనేది లేదా రోగం అనేది భక్తుని జీవితంలో కూడా సంభవిస్తుంది. అర్థమైందా? రోగాలు సంభవిస్తాయా? మనకు డెంగ్యూ వస్తుందా? వచ్చిద్దా? చికెన్గున్యా వచ్చిద్దా? వచ్చింది. టైఫాయిడ్ వస్తుందా? వచ్చిద్దా లేదా? వస్తుంది. అన్నీ వస్తాయి మనకు కూడా. ఎందుకు తెలుసా? బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మంచి మాట అన్నాడు. ఎందుకంటే మన గురించి దేవుడికి ముందే తెలుసు కనుక రాయించి ఉంచాడండి. ఎందుకు? నా పిల్లలుగా ఎవరు కూడా ఎక్కడ మళ్ళీ తప్పు జరగకూడదు, నా పిల్లలు అన్ని విషయాలు ఆలోచించుకునేవారై ఉండాలి అని తను చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడు తెలుసండి? 8వ అధ్యాయం 14వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో, వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్టుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఎవరెవరికి జరుగుతుందట? భక్తిహీనులకు జ్వరాలు వస్తున్నాయి, భక్తులైన వారికి కూడా జ్వరాలు వస్తున్నాయి. కానీ నీకు వచ్చిన దానిలో నువ్వు ఎక్కడ దేవుడు దూషించకూడదు. అది నీకు పరీక్ష.
పోయిన వారం చదివించాను. అంటే వాళ్ళకు వచ్చినటువంటి తెగులను బట్టి దేవుని ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారు. కానీ మనకు వచ్చినటువంటి బాధను బట్టి దేవుని ఏం చేయకూడదు? దూషించకూడదు. దూషిస్తావా? బాగా జ్వరం వచ్చేసి బాగా ఒళ్ళు నొప్పులు వేసి నడవలేకపోతున్నావు అనుకో, అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి అంటావా? అనకూడదు. ఎందుకు? నీకు పరీక్ష అది. నేను పరీక్షిస్తున్నాడు. నువ్వు భక్తుడు అయితే నీకు ఒక పరీక్షను నమ్ముదానిని. అక్కడ హిజ్కియా గారు అదే పరిస్థితి. భక్తిహీనులకు సంభవించినట్టుగానే భక్తుడైనటువంటి హిజ్కియాకు సంభవించింది. భక్తిహీనులకు సంభవించినట్టుగానే భక్తుడైన యోబు గారికి సంభవించింది. ఇలా అందరి జీవితాలలో శరీరంలో ఉన్నంత కాలం రోగాలు సంభవిస్తూనే ఉంటాయి. భక్తులకు సంభవిస్తాయి, భక్తిహీనులకు సంభవిస్తాయి. భక్తిహీనులకేమో వారు చేసిన తిరుగుబాటును బట్టి సంభవిస్తాయి. భక్తులైన వారికి దేవుడు పరీక్షించడానికి సంభవిస్తూ ఉంటాయి. కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇంకొక మాట ఉందండి బైబిల్లో, ఒక మంచి మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. ఒకవేళ నిజంగా మనకు వచ్చేటువంటి రోగాలను బట్టి దేవుడు కూడా మహిమ పొందుతాడని ఒక మాట అక్కడ ఉంటుందండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనం నుంచి చూద్దాం, లేదంటే 3వ వచనం చూద్దాం. 3వ వచనం నుంచి. అతని అక్క చెల్లెలు, ఎవరు అక్క చెల్లెళ్ళు? లాజరు యొక్క అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. ఎవరి యొద్దకి? యేసుక్రీస్తు వారి దగ్గరకు వర్తమానాన్ని పంపించారు. ఏమని? ఇదిగో నువ్వు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అని వర్తమానాన్ని యేసుక్రీస్తు వద్దకు పంపించారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు ఆయనకు వచ్చినటువంటి ఆ వ్యాధి వలన మహిమపరచబడతాడు. ఏంటంటే రోగం వలన, వ్యాధి వలన దేవుడు మహిమపరచబడతాడా? అవును, నిజంగా అక్కడ దేవుని కుమారుడు మహిమపరచబడ్డాడు, యేసుక్రీస్తు. లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడి 4 దినాలైంది. 4 దినాలైన తర్వాత లాజరుని ఏం చేశాడు? యేసుక్రీస్తు బ్రతికించాడా? బ్రతికించాడా లేదా? ఇప్పుడు రోగం వచ్చింది మరణం కొరకు వచ్చిందా, దేవుని మహిమ కొరకు వచ్చిందా? దేవుని మహిమ కొరకు. అంటే చనిపోయిన వారిని కూడా దేవుడు లేపగల శక్తిమంతుడని ప్రజలు తెలుసుకునేటట్టుగా ఆయన యొక్క మరణం అక్కడ జరిగింది. ఆయనకు మరణం రావడానికి కారణం ఏంటి? వ్యాధి. అంటే రోగాలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అర్థమైందా? మనకేదో రోగం వచ్చిందనుకోండి, ఇప్పుడు మనకు వచ్చిన రోగాన్ని బట్టి దేవుడు ఏమైపోవాలి? మహిమపరచబడాలి. అంటే మనకు అంత పెద్ద రోగాలు ఏమి రాలేదులేండి, వచ్చాయా? ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా వస్తే, ఎందుకంటే మనకు తెలియదు కదా భవిష్యత్తు ఏంటో, ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఏ క్షణాన మనం భక్తిగా ఉన్న సమయాలలో మనల్ని దయ్యం కోరుకోవచ్చు. కోరుకుంటుందా? కోరుకోవచ్చు. పలానా మంగళగూడెంలో పలానా సెలవరాజు నీ పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు అనగానే దయ్యం ఏమైపోద్ది? వెంటనే ఏమైపోద్ది? ఊరుకో నువ్వు అంతే అంటావు, నువ్వు పాట పాడినంత మాత్రం నువ్వు పొంగిపోతున్నావు, కానీ వెనకాల జరిగేది నీకేమన్నా తెలుసా? నాకు ఒక్కోసారి అవకాశం ఇస్తావా అని అడిగింది అనుకో, దేవుడు ఏమంటాడు? వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది అనమాట దయ్యం? ఎవరి దగ్గరకు వచ్చింది? యోబు దగ్గరకా, శిలవరాజు దగ్గరకా? శిలవరాజు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది అనమాట? శిలవరాజుని ఏం చేస్తుంది? రేపుతూ ఉంటుంది. 8 గంటలకు అన్నం వండలేదు అనుకో, రేపుతూ ఉంటుంది. ఏమని? ఇంకా అన్నం వండలేదు చూడు అనగానే ఏమైపోతుంటాడు? రేగిపోతుంటాడు.
అంటే కోపాన్ని రేపుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి రేపుతూ ఉంటుంది. నిజంగా దైవం దాని కుయుక్తి వేరే. మన దగ్గరికి ఎన్నోసార్లు వచ్చిపోతూ ఉంటుంది, ఎన్నోసార్లు మనల్ని చెరుపుతూ ఉంటుంది. కనుక మీరు ఆలోచించండి, మనకు వచ్చేటువంటి పరీక్షలు మనం సహింపగలిగినవి అవన్నీ. అలా ఎలాంటి శ్రమైనా అది మనందరం సహింపగలిగినవే. కానీ మనమే ఆవేశంతో, అంటే క్రైస్తవులుగా వాళ్ళ ఆవేశంతో, ఏంటండి మాకు క్రైస్తవులుగా మాకు సంభవించేటువంటి రోగాలు మాకెందుకు, ఈ వ్యాధులు మాకేంటండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు బాధపడిన అవసరమే లేదు. శరీరంలో ఉన్నప్పుడు అందరికీ ఏకరీతిగానే సంభవిస్తాయి. కనుక ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించి, నీతిమంతులకు జరిగినట్టుగానే అనీతిమంతులకు తప్పనిసరిగా జరుగుతాయి. పోనీ అనీతిమంతులుగా జరిగినవే మనకు కూడా సంభవిస్తాయి. ఎంతకాలం? శరీరంలో ఉన్నంతకాలం. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ రోగాలను తప్పనిసరిగా మనం కూడా అనుభవించవలసింది తప్పదు. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, నువ్వు భక్తుడు అయితే, నేను భక్తుడిని అయితే, మనందరం వెళ్ళిపోయి ఆ పరదేశంలో మనకి నిజంగా సూర్యుని వేడి లేదట, అక్కడ రోగాలు లేవు, తెగులు లేవు, ఆకలి లేదు, దాహం లేదు, ఒక మంచి జీవితం మనం అది పొందుకోవచ్చు. కనుక భూమి మీద మనకి ఏది సంభవించినా మన భక్తి జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో. దేవుడిని నమ్మిన తర్వాత ఏంటంటే మాకు కష్టాలు, దేవుడిని నమ్మిన తర్వాతనే కష్టాలు వస్తాయి. ఎక్కువగా చెప్పాలంటే దేవుడిని నమ్మిన తర్వాతనే కష్టాలు వస్తాయి. అది బైబిల్ రూల్, బైబిల్ చెప్పిన మాట అది. నామకార్థంగా వచ్చిపోయేవాడికి అర్థం కాదు బైబిల్. కూర్చొని జాగ్రత్తగా వినేవారికి, విన్నది గ్రహించే వారికి బైబిల్ అర్థం అవుతుంది. మీరు వింటున్నారో, విన్నది గ్రహిస్తున్నారో, వదిలేస్తున్నారో అన్నది ఆల్రెడీ మీకు తెలుసు కదా. కనుక దేవుని పిల్లలకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనల్ని పరీక్షించడానికి. మనకొక పరీక్ష. నిజంగా గత సంవత్సరాలు నాకు వచ్చినటువంటి డెంగ్యూ వలన ఇంచుమించుగా 3 లక్షల రూపాయలు నేను నష్టపోయాను. 3 లక్షలే కదా, నా శరీరం అంతా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఏ విషయంలో కూడా నేను దేవుడిని, ఎందుకు తండ్రి నాకు ఇలా ఈ రోగం ఏంటి, నాకు ఎందుకు ఇది ఇచ్చావు, నీ పనిలో ఉన్నా నేను ఎప్పుడు అనలేదండి. కాకపోతే నాకు నేనుగా ఏమనుకున్నాను, నేను చేసిన తప్పు ఏదైనా ఉందా తండ్రి అని నేను దేవుడికి మొరపెట్టుకున్నాను. ఎందుకంటే తప్పులు క్షమించేది ఆయనే కనుక నేను మొరపెట్టుకున్నాను. మీరు కూడా అంతే. ఏదైనా జరిగిన వెంటనే దేవుడికి చెప్పండి, మనుషుల్లో ఎవరికి చెప్పకండి. దేవునికి నమ్మకంగా ఉండండి. లేని వాటిని అబద్ధాలను నమ్మకండి. ఉన్న వాస్తవాలను అర్థం చేసుకొని దేవుని కోసం బ్రతికేవారిగా ఉండండి. ఇలాంటి మాటలు ఎవరు మీకు చెప్పరు. చెప్తారా? ఇవన్నీ చెప్తారా? చెప్పరు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం అంటాడు, కూర్చొని ప్రార్థన చేసుకుందాం అంటాడు, చప్పట్లు కొడదాం అంటాడు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం అంటాడు, 1 గంటన్నర పాటలు పాడుదాం అంటాడు. మరి వాక్యం చెప్పంటే వాక్యం చెప్పడు. పాటలు మాత్రం మైకులు పగిలిపోతాయి, వాక్యం మాత్రానికి లోనన్నోడికి వినపడదు. అంటే ఎందుకు రాదనమాట. అర్థం ఏంటంటే వాక్యం ఎవరికి రాదు. వస్తే బహిరంగంగా ఇలాంటి సందర్భాలను చెప్పేవారు ఎవరుంటారు చెప్పండి? ఈ మంగళగూడలో, ఈ కళాశాలలో మనం తప్ప. కనుక ఈ వాస్తవాలు మీరు అర్థం చేసుకోండి. వాక్యం మీకు వినిపిస్తున్నారు, విన్నది పాటించండి, మేరకండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, దేని గురించి అయినా. ఒకవేళ మీకు ఏమైనా శాతపరి శక్తుల గురించి ఏమైనా డౌట్ ఉందా రండి, మేము చెప్తాం చక్కగా. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళకండి. వాడికి దగ్గరికి వెళ్ళామనుకో, నీ పక్కింటోడు చేశాడని చెప్తాడు. వాడు ఎక్కడో ఉంటాడు, ఆ అడవిలో, ఆ చెట్లలో, కొమ్మలలో ఉండి. ఇంటి పక్కనే ఇల్లు ఉండదా? ఇంటి పక్కన మనుషులు ఉండరా? వాడి పేరు చెప్పడు, ఇంటి పక్కన వాడు చేశాడంట. ఇప్పుడు ఏమైపోయాడు? ఇంతకాలం నాతో మంచిగా ఉన్నవాడు, ఇంతకాలం నాతో ఉన్నవాడు చూసావా, నాకు శాతపడి చేసా, వీళ్ళ ఇంటికి వచ్చేసి ఫీల్ అయిపోతుంటాడు. ఇల్లుక దరిద్ర. ఇంటి పక్కన మనుషులే ఉంటారు, గొడ్లు పశువులు ఉండవు. అర్థమైందా? ఇంటి పక్కనే ఇంకో మరో ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో మనుషులే ఉంటారు. వాడేదో ఇంటి పక్కన కానీ మన వాళ్ళు ఇక జోడు లేచిన కాంచి కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి, గేదె మీద పెట్టి, వాడి మీద పెట్టి తిట్టుతా ఉంటాడు. ఎందుకు అవన్నీ పనికిరండి. ఒకవేళ నీకు డౌట్ నన్ను అడుగు, నేను చెప్తాను. నా దగ్గరికి రండి. ఏదో ఉన్నాయో మంత్రాలు ఉన్నాయో లేవో, చేతపడులు ఉన్నాయో లేవో, మీరనే కాదు ఊళ్ళో ఎవరు వచ్చాడనే చెప్తాం. రండి, మా దగ్గరికి రండి. పోనీ మా ద్వారా ఒక మీటింగ్ పెట్టండి, మేము చెప్తాంగా.
అమ్మ మేము వద్దు, మరి ఎవరు కావాలి? కోడి కోయాలా, రాత్రి పూజ చేయాలా, ఇంటి చుట్టూ కారం నీళ్ళు పసుపు నీళ్ళు చల్లాలా, వాడు మాకు కావాలి. అవునా? బ్రతుకులను పాడు చేసే వాళ్ళంతా మీ మధ్య మీద వాస్తవాలు చెప్తుంటే ఎందుకు వినడం లేదు? ఎందుకు అర్థం కావడం లేదు? అబద్ధాలు నమ్మకండి. ఇవన్నీ బూటకాలు, ఇవన్నీ అబద్ధాలు. నేను గట్టిగా మైక్లో చెప్తున్నాను, అవునా కదా? వాళ్ళు మాత్రం గుసగుసలాడుతుంటారు. ఏదో గుసగుస బహిరంగంగా అనొచ్చుగా. అందుకనే బైబిల్ వాస్తవ గాథ. బైబిల్లో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉండవు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు కావాలి. కనుక వాస్తవాలు మీరు వింటున్నారు, విన్నవి గ్రహించి వాటి కోసం బ్రతకని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి 26 పుస్తకాలు కలిగిన బైబిల్లో ఎన్ని వాస్తవాలు తండ్రి. ఇందులో సృష్టి పుట్టిన మొదలుకొని సృష్టి వినాశనం అయిపోయేంత వరకు ప్రకృతిలో జరిగే మార్పులు, ఈ ప్రకృతిని అనుభవించే మానవ శరీరంలో జరిగేటువంటి మార్పులు, ప్రతిదీ తండ్రి క్షుణ్ణంగా నీ పిల్లలకు అర్థమయ్యే భాషలో మీరు రాయించి పెట్టారు తండ్రి. వీటిని బహిరంగంగా ప్రజల మధ్య వినిపిస్తున్నాం, జరుగుతున్న తప్పులను చెప్తున్నాం. ఎవరు ఏదనుకున్నా నిర్మోహమాటంగా ప్రకటించాలన్నది మా ఉద్దేశం తండ్రి, మీ యొక్క ఆలోచన. కనుక ప్రజలు చేస్తున్న తప్పిదములేంటో అవన్నీ బహిరంగంగానే గద్దిస్తున్నాం. వారు అర్థం చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి తప్పులను సరిచేసుకొని ఒక మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతారని ఒక ఆశ, ఆలోచనతో తండ్రి ఈ చివరి అంత్యకాలంలో, ఈ సృష్టి వినాశకు ముందు దినాలలో నీ పిల్లలంగా మీ వాక్యాలను పరిశోధిస్తూ మా ఆత్మీయ జీవితాలని దినదినం వృద్ధి చేసుకున్నటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నారు. ఎన్నో హెచ్చరిక మాటలను తెలియచేసి ఆ హెచ్చరికలు ఉన్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి సారాన్ని మేమందరం గ్రహించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. నిజంగా ఈ ప్రాంతంలో మేమందరం ఉండడం, ఈ సత్యాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం తండ్రి. ఇంకా ఎన్నో వాస్తవాలను ఈ చుట్టూ ఉన్న సమాజానికి చెప్పాలనే ఆలోచన వినేవారికి చెప్తాను తండ్రి, వినలేని వారికి మేము చెప్పలేము. కనుక ప్రతి మూఢనమ్మకాన్ని క్రైస్తవ్యం కూడా నమ్ముతుంది. అలా నమ్మకుండగా ఆ మూఢనమ్మకాలని తెలియచేయవలసిన క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. క్రైస్తవ బోధకులు మోసగిస్తున్నారు. వాస్తవాలు తెలియక అబద్ధాలు నమ్మి ప్రజలందరూ తండ్రి పాతాళ గుండానికి చేరిపోతున్నారు. ఈ అంత్యకాలంలో నీ పిల్లలుగా వాస్తవాలను తెలుసుకొని నీ కొరకు తండ్రి ఉన్నతంగా బ్రతికి మీ ఆత్మలను నీకు అప్పగించుకొని జ్ఞానవంతులుగా మమ్మల్ని చేయమని కోరుతూ, సంఘంలో అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి కుమారుడు దైవసుందరిని జ్ఞాపకం చేసుకోండి, తనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నవీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలానే ఇల్లేందు ప్రసాదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరుడు మహేష్ కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకొని నీ పిల్లలందరికీ మంచి ఆరోగ్యమును ప్రసాదించి, మరి నాన్నకును సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించి, నీ మందిరంలో ఉండే భాగ్యమును ప్రసాదించమని ఎన్నో వాస్తవాలను ఇంకనూ మేము పరిశోధిస్తూ ఆసక్తితో వాక్యాన్ని విని ప్రకటించేవారు ఉన్నట్లు కృపను అనుగ్రహించమని, మరి ఆనందపాలన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే చక్కగా తండ్రి మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో చక్కగా కుటుంబాన్ని కాపాడి మీ సేవలో ఉన్నతంగా వాడబడినట్లు కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరుకి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.